ప్రముఖ సినీ గాయని మంగ్లీ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షం కావడం నగరంలో చర్చనీయాంశంగా మారింది. మైక్రో ఫైనాన్స్ స్కామ్ కేసులో తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆమె పోలీసులను ఆశ్రయించారు. ఈ స్కామ్తో మంగ్లీకి ఆమె సోదరుడికి ప్రత్యక్ష సంబంధం ఉందంటూ అడ్వకేట్ సుబ్బారావు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఇప్పటికే కేసు నమోదు చేశారు. అయితే ఈ ఆరోపణలను మంగ్లీ తీవ్రంగా ఖండించారు. తనపై జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని, అడ్వకేట్ సుబ్బారావు తనను బ్లాక్మెయిల్ చేస్తున్నారని మంగ్లీ పంజాగుట్ట పిఎస్లో ఎదురు ఫిర్యాదు చేశారు. తన నుంచి సుబ్బారావు భారీగా డబ్బు డిమాండ్ చేశారని, ఆయన అడిగినంత సొమ్ము ఇవ్వనందుకే కక్షగట్టి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. కేవలం డబ్బు కోసమే తన ప్రతిష్టను భంగం కలిగించేలా దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మరోవైపు ఈ స్కామ్లో మంగ్లీ పాత్రకు సంబంధించి తన వద్ద ఆధారాలున్నాయని, అందుకే ఫిర్యాదు చేశానని అడ్వకేట్ సుబ్బారావు చెప్తున్నాడు. ఇరు వర్గాల నుంచి ఫిర్యాదులు అందడంతో పంజాగుట్ట పోలీసులు కేసును నిశితంగా పరిశీలిస్తున్నారు. మైక్రో ఫైనాన్స్ స్కామ్లో అసలేం జరిగింది, మంగ్లీకి ఇందులో పాత్ర ఉందా లేక అడ్వకేట్ తప్పుడు ఆరోపణలు చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రముఖ సినీ గాయని మంగ్లీ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షం కావడం నగరంలో చర్చనీయాంశంగా మారింది. మైక్రో ఫైనాన్స్ స్కామ్ కేసులో తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆమె పోలీసులను ఆశ్రయించారు. ఈ స్కామ్తో మంగ్లీకి ఆమె సోదరుడికి ప్రత్యక్ష సంబంధం ఉందంటూ అడ్వకేట్ సుబ్బారావు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఇప్పటికే కేసు నమోదు చేశారు. అయితే ఈ ఆరోపణలను మంగ్లీ తీవ్రంగా ఖండించారు. తనపై జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని, అడ్వకేట్ సుబ్బారావు తనను బ్లాక్మెయిల్ చేస్తున్నారని మంగ్లీ పంజాగుట్ట పిఎస్లో ఎదురు ఫిర్యాదు చేశారు. తన నుంచి సుబ్బారావు భారీగా డబ్బు డిమాండ్ చేశారని, ఆయన అడిగినంత సొమ్ము ఇవ్వనందుకే కక్షగట్టి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. కేవలం డబ్బు కోసమే తన ప్రతిష్టకు భంగం కలిగించేలా దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మరోవైపు ఈ స్కామ్లో మంగ్లీ పాత్రకు సంబంధించి తన వద్ద ఆధారాలున్నాయని, అందుకే ఫిర్యాదు చేశానని అడ్వకేట్ సుబ్బారావు చెప్తున్నారు. ఇరు వర్గాల నుంచి ఫిర్యాదులు అందడంతో పంజాగుట్ట పోలీసులు కేసును నిశితంగా పరిశీలిస్తున్నారు. మైక్రో ఫైనాన్స్ స్కామ్లో అసలేం జరిగింది, మంగ్లీకి ఇందులో పాత్ర ఉందా లేక అడ్వకేట్ తప్పుడు ఆరోపణలు చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఏదైతే మైక్రో ఫైనాన్స్ పేరిట ఈ సుబ్బు అనే అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఆయన నా మీద చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫేక్ అలిగేషన్స్. నిజంగా నేను ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటే గిన నేను ఎక్కడికైనా రావడానికి సిద్ధం. నేను ఎక్కడ ఏ పోలీస్ గడపలైనా ఏమంటారు కోర్టు గడపైనా తొక్కడానికి సిద్ధం. నేను ఇందులో నన్ను ఇన్వాల్వ్ అయినావు అని చెప్పి తేలిస్తే నేను ఏమన్నా చేయడానికి సిద్ధం. ఇన్వాల్వ్ కాలేదని తేలిస్తే మీరు ఏం చేస్తారు? మీడియా మిత్రులు అందరూ కూడా, నేను మీడియా ఫ్యామిలీ నుంచి వచ్చాను, మీరందరూ ఏం చేస్తారు నాకు మాట ఇవ్వాలి. ఆయన ఇవన్నీ తప్పుడు ఎలిగేషన్స్ వేస్తున్నాడు. ఒక బంజారా గిరిజన ఆడబిడ్డ మీద కష్టపడి 14 ఏళ్ల నుంచి ఒక్కొక్క మెట్టు ఎదిగి పోయినటువంటి ఆడబిడ్డ మీద ఆయన ఈ ఫేమస్ కోసం
కేవలం బిగ్ బాస్ కి వెళ్ళాలి, శ్రీముఖి అంటే క్రష్, ఫేమ్ అవ్వాలి, ఆయన ఒక భరతనాట్యం డాన్సర్. సో ఆ డాన్స్ అవన్నీ నేర్చుకొని ఉన్నాడు కాబట్టి ఆయనకి సినిమా పిచ్చి ఎక్కువ, సినిమాల మీద మక్కువ ఎక్కువ. దానివల్ల నా పేరు వాడుకొని ఆయన ఫేమ్ అవ్వాలని చెప్పి ప్రతి ఒక్క మీడియా గడప తొక్కి ప్రతి ఒక్కరికి అడిగి ఇంటర్వ్యూ తీసుకోండి అని చెప్పి లేనిపోని అలిగేషన్స్ అన్ని కూడా నా మీద వేస్తున్నాడు. నిజంగా ఆ బాధితుల్ని చూస్తుంటే నాకే చాలా చాలా బాధ అనిపిస్తుంది. నాకేం సంబంధం ఉంది? ఈ చేతి నిండా పనులే, ప్రజల ఆశీర్వాదాలతో, మీ అందరి ఆశీర్వాదాలతో ఈ రోజు మీడియా లేకపోతే నేను లేను. ఇండిపెండెంట్ గా ఎదిగిన దాన్ని, నేను మీ చేతులల్లో ఎదిగిన దాన్ని, మీ చేతులల్లో పెరిగిన దాన్ని నేను ఎందుకు చేస్తాను? నేను అక్కడి నుంచే కదా వచ్చాను. ఎక్కడి నుంచి అయితే వచ్చానో వాళ్ళ పొట్ట నేను కొడతానా? నిజంగా నేను బాధితుల తరపున గట్టిగా నిలబడుతున్నాను. ఎవరైతే నా పేరు యూజ్ చేసి చీట్ చేసి ఎవరైతే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారో వాళ్ళని కంపల్సరీ కఠినంగా శిక్షించాలని నేను పోలీస్ శాఖను కానీ కోరుతున్నాను. ఏదైతే మైక్రో ఫైనాన్స్ ప్రముఖ సినీ గాయని మంగ్లీ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షం కావడం నగరంలో చర్చనీయాంశంగా మారింది. మైక్రో ఫైనాన్స్ స్కామ్ కేసులో తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆమె పోలీసులను ఆశ్రయించారు. ఈ స్కామ్తో మంగ్లీకి ఆమె సోదరుడికి ప్రత్యక్ష సంబంధం ఉందంటూ అడ్వకేట్ సుబ్బారావు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఇప్పటికే కేసు నమోదు చేశారు. అయితే ఈ ఆరోపణలను మంగ్లీ తీవ్రంగా ఖండించారు. తనపై జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని, అడ్వకేట్ సుబ్బారావు తనను బ్లాక్మెయిల్ చేస్తున్నారని మంగ్లీ పంజాగుట్ట పిఎస్లో ఎదురు ఫిర్యాదు చేశారు. తన నుంచి సుబ్బారావు భారీగా డబ్బు డిమాండ్ చేస్తారని, ఆయన అడిగినంత సొమ్ము ఇవ్వనందుకే కక్షగట్టి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. కేవలం డబ్బు కోసమే తన ప్రతిష్టకు భంగం కలిగించేలా దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఈ స్కామ్లో మంగ్లీ పాత్రకు సంబంధించి తన వద్ద ఆధారాలున్నాయని, అందుకే ఫిర్యాదు చేశానని అడ్వకేట్ సుబ్బారావు అంటున్నారు. ఇరు వర్గాల నుంచి ఫిర్యాదులు అందడంతో పంజాగుట్ట పోలీసులు కేసును నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇక మైక్రో ఫైనాన్స్ స్కామ్లో అసలేం జరిగింది, మంగ్లీకి ఇందులో పాత్ర ఉందా లేక అడ్వకేట్ తప్పుడు ఆరోపణలు చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రముఖ సినీ గాయని మంగ్లీ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షం కావడం నగరంలో చర్చనీయాంశంగా మారింది. మైక్రో ఫైనాన్స్ స్కామ్ కేసులో తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆమె పోలీసులను ఆశ్రయించారు. ఈ స్కామ్తో మంగ్లీకి ఆమె సోదరుడికి ప్రత్యక్ష సంబంధం ఉందంటూ అడ్వకేట్ సుబ్బారావు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఇప్పటికే కేసు నమోదు చేశారు. అయితే ఈ ఆరోపణలను మంగ్లీ తీవ్రంగా ఖండించారు.
అంటే మన సింగర్ మంగ్లీ గారికి రెగ్యులర్గా ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్ ఛానల్లో, మీడియాలో స్క్రోల్ చేయడం జరుగుతుంది. ఆమెని స్క్రోల్ చేయడం ఎందుకు చేస్తున్నారు అనేది ప్రశ్నలు వేస్తుంది. అయితే ఆల్రెడీ 2025లో ఈ బాధితులకు సంబంధించి ఎఫ్ఐఆర్లు జరిగినాయి. ఆ జరిగిన విషయము ఆల్రెడీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు పోలీసు వారు ఎవరు తప్పు చేశారో వాళ్ళని డెఫినెట్లీ పోలీసు వారు ఇన్వెస్టిగేషన్లో పట్టుకుంటారు. ఇక్కడ మంగ్లీ గారి ఇన్వాల్వ్మెంట్ లేదు కాబట్టే పోలీసు వారు పట్టుకోవడం లేదు. ఎందుకు ఈ సుబ్బు గారు కావాలని మీడియా ముందు వచ్చి, ఆయన ఏమైనా ఆఫీసరా? ఆయనను ఎవరైనా ఇన్వెస్టిగేషన్ చేయమని అన్నారా? ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నారు కదా, ఇన్వెస్టిగేషన్ ఆయన చేసుకుంటారు, సిఐడి చేసుకుంటుంది. ఎవరైనా ఎకనామిక్ అఫెన్స్ ఉంటే వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళకి హక్కు ఉంది. ఈయన ఎందుకు మీడియాలో వచ్చి ఈమె గురించి ఎంత డిఫెమ్ చేయడము? ఆమె ఏదో కష్టపడి 14 సంవత్సరాల నుంచి కష్టపడి ఒక పేద కుటుంబం నుంచి వచ్చి ఈరోజు ప్రజల ముందు ఆమె ఆశీర్వాదంతో నడుస్తుంది. ఆమెను ఎందుకు డిఫేమ్ చేయాలి? ఈరోజు కంప్లైంట్ చేయడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ మన సుబ్బు గారి పైన ఆల్రెడీ మనం నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆయన సత్తుపల్లిలో ఉంటారని చెప్పారు, నోటీసు రిటర్న్ అయింది. ఆయన అడ్రస్ అది కాదు. నిన్న ఒక ఫేక్ కంప్లైంట్ రాసిండు. ఏమని? దాంట్లో అడ్రస్ ఏమో చేంజ్ ఉంది. ఆయన డిఫరెంట్ అడ్రస్లో ఉంటాడు. ఆయన ఎలా నోటీస్ ఇవ్వాలి? రిటర్న్ వచ్చింది. అదేవిధంగా ఆయన పర్సనల్ నోటీస్ ఇవ్వడం జరిగింది, వాట్సాప్లో ఇవ్వడం జరిగింది. ఆయన పైన డిఫమేషన్ కేసు వేయడం జరిగింది. మీడియా మిత్రులకు చెప్పేది ఏంటంటే, మేడం మీడియా ముందు రాకపోవడము ఆమె బిజీ షెడ్యూల్ వల్ల రాలేదు. ఆల్రెడీ ఆమె ఆల్రెడీ ఆయన పైన కేసులు వేస్తూనే వస్తుంది. బిఫోర్ ద మీడియా తను రాలేదు. అదే విషయం జరుగుతుంది. ఇప్పుడు మీ ముందు ఇక మైక్రో ఫైనాన్స్ కేసుకు సంబంధించి గాయని మంగ్లీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే తనపై జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం కూడా నిజం లేదని అడ్వకేట్ సుబ్బారావు తనను బ్లాక్మెయిల్ చేస్తున్నారంటూ కూడా మరి మంగ్లీ ఆరోపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి ఇవాళ మా సినీ గాయకు సంబంధించి మంగ్లీ స్టేషన్ కూడా వచ్చింది. ఇవాళ ఆమెపై వస్తున్నటువంటి కొన్ని ఆరోపణలను తీవ్రంగా తిప్పికొట్టింది. ఇటువైపు ఏదైతే నిన్న మొన్న జరుగుతున్నటువంటి దుష్ప్రచారానికి సంబంధించి సుబ్బారావు గతంలో నన్ను డబ్బులు అడిగాడు, ఆ విషయంలోనే మా ఇద్దరి మధ్య కొంత గొడవ జరిగింది. ఆ కారణంగానే కావాలని నా పైన దుష్ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ కూడా మంగ్లీ కంప్లైంట్ లో పేర్కొంటూ వెంటనే ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయాలని కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ను ఫిర్యాదులో కూడా పేర్కొన్న నేపథ్యం అయితే ఉంది. అయితే మొత్తం 10 లక్షలు డిమాండ్ చేశారని, లేకుంటే తనకు సంబంధించినటువంటి వాల్యూ మొత్తం అంటే మార్కెట్ లో మంగ్లీ పైన దుష్ప్రచారం మైక్రో ఫైనాన్స్ సంబంధించి 10 కోట్ల మోసం చేసిందని ఈ అంశానికి సంబంధించి సుబ్బారావు కూడా గతంలో ఫిర్యాదు చేశారు. అయితే నిన్న నార్సింగ్ పిఎస్ లో కూడా సింగపూర్ సుబ్బుకు సంబంధించి ఫిర్యాదు మంగ్లీ చేసినట్లుగా తెలిసింది. అయితే ఇటు సుబ్బారావుతో పాటు మంగ్లీ ఇరువురు సైతం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేయడంతో ఇవాళ మాత్రం మంగ్లీ నేరుగా పోలీస్ స్టేషన్ కి అయితే రావడం జరిగింది. న్యాయవాదు సుబ్బారావుకు సంబంధించినటువంటి పూర్తిగా ఆయన చేసిన ఆరోపణలన్నీ కూడా అవాస్తవం అంటూ కూడా కొట్టిపారేసింది. ఎక్కడికంటే అక్కడికి వస్తాను, నన్ను కావాలని అంటే పేదింటి ఆడబిడ్డగా ఉన్నటువంటి నన్ను ఇదలను చూడలేక కొంతమంది ఓరలేక ఇటు సోషల్ మీడియాలో కూడా కావాలనే ట్రోలింగ్ చేస్తున్నారు. ఎలాంటి నేను ఆర్థిక నేరాలకు పాల్పడలేదు, మా తమ్మునికి సంబంధించి కూడా ఎటువంటి ఎకనామికల్ లేవు, విల్లాలు కావచ్చు ఇంకా ఆస్తి ఎక్కడ కూడా లేవు అని కూడా నిజ నిర్ధారణ ఉంటే బహిరంగంగా మాట్లాడింది కూడా నేను సిద్ధంగా ఉన్నట్టు కూడా మంగ్లీ సుబ్బారావుకు శపథం చేసిన నేపథ్యం అయితే ఉంది. అయితే ప్రస్తుతం అయితే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ సుబ్బారావు పైన వెంటనే చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు కూడా పేర్కొంది. మరి పంజాగుట్ట పోలీసులు సుబ్బారావు పైన కేసు నమోదు చేశారా లేదా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎస్ అమర్, అదే విధంగా చూసుకుంటే మరి కేసుకు సంబంధించి తన వద్ద ప్రత్యక్ష ఆధారాలు ఉన్నాయంటూ అడ్వకేట్ సుబ్బారావు చెప్తున్నారు కదా, మరి దీనికి సంబంధించి ఏమంటున్నారు? సుబ్బారావు మైక్రో ఫైనాన్స్ వ్యవహారం కూడా బయటకు తీయడం, ఇటు తక్కువ పెట్టుబడి పెట్టడం, ఆ తర్వాత అనాది కాలం అంటే తక్కువ కాలంలోనే ఎక్కువగా లాభాలు వస్తాయంటూ కూడా నమ్మబలికే మాటలు కూడా చెప్పారంటూ కూడా మంగ్లీతో పాటు అతని సోదరుడు, మరోవైపు చాలా మంది కూడా ఇందులో భాగస్వాములుగా ఉన్నటువంటి వారందరి మీద కూడా పంజాగుట్ట పోలీసులు సైతం కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు నమోదు చేశారు కాబట్టి దీనికి సంబంధించిన ఎవిడెన్స్ ఇవ్వాలంటూ కూడా సుబ్బారావుకు ప్రాథమికంగా అంటే సిఐ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో సిఐ ఇప్పటికే సుబ్బారావుకు వివరణ ఇవ్వాలంటూ కూడా ఒక నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ వారం లోపు ఉన్నటువంటి ఎవిడెన్స్ మంగ్లీ ఆర్థిక నేరాలకు పాల్పడిన అంశానికి సంబంధించి ఇవన్నీ ఎవిడెన్స్ కూడా ఇస్తారా లేదా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది.
ఒకవేళ Okay. ఇస్తే మాత్రం కేసు నమోదు చేసి ఇంకా దర్యాప్తు మంగ్లీని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి.